హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం ఒక సింపుల్ కర్రీ చేసుకుందామండి. అది మునక్కాడ డ్రమ్ స్టిక్ విత్ మిల్క్. పాలు డ్రమ్ స్టిక్ అండి, పాలు మునక్కాయ. చాలా సింపుల్గా ఉంటుందండి కూర. దీనికి ఏం అవసరం లేదు. కొన్ని వెల్లుల్లి రబ్బలు, 5-6 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, ఆనియన్ 4 చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పాలు. ఇంతే దీనికి కావాల్సింది పదార్థాలు, ఇంతే. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. డ్రమ్ స్టిక్లో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఇప్పుడు డ్రమ్ స్టిక్ స్కిన్ మొత్తం తీయలేదండి, నేను కొంచెమే తీసాను. ఇప్పుడు స్కిన్లో కూడా, తొక్కల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. మునక్కాయ ఆకు వండుకుంటారు, మునక్కాయ పువ్వు వండుకుంటారు, చాలా విటమిన్స్ ఉంటాయండి. అందుకని మనం ఈరోజు సింపుల్గా ఈ కర్రీ చేసుకుందాం. కడాయి తీసుకున్నానండి, కడాయిలో ఆయిల్ వేసాను, 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇందులో మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రబ్బలు, దీనిలో వెల్లుల్లిపాయలు ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. పాలతో చేసిన కర్రీ ఏదైనా సరే వెల్లుల్లి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ తొందరగా వేయటానికి సాల్ట్ వేస్తున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఆనియన్స్ మగ్గించుకుందాం మూత పెట్టి. ఇదిగోండి ఆనియన్స్ ఉడుకుతున్నాయండి, పింక్ కలర్ అయినాయి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోనే మనం మునక్కాయలు వేసుకుందాం. ఇవి కూడా మగ్గుతూ ఉంటాయి. చాలా కాల్షియం ఉంటుందండి మునక్కాయల్లో. మునగాకు, మునగ చెట్టు పువ్వు కూడా కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయలు వేగినాయండి. దీనిలో మనం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. మీ టేస్ట్, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నా కారం చాలా స్పైసీగా ఉంటుంది, అందుకే కొంచెమే వేసా. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం. మునక్కాయలు ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేస్తున్నాం. గ్లాస్ వాటర్ వేసానండి. ఇప్పుడు మునక్కాయలు ఉడికే వరకు ఉడికించుకుందాం. ఎందుకండి మగ్గిపోయినాయండి, ఉల్లిపాయ కూడా మగ్గింది, ఇంకా మునక్కాయ కూడా మగ్గిపోయింది. చెక్ చేసుకుందాం మునక్కాయ ఉడికిందా లేదని. ఇదిగోండి ఇలా ప్రెస్ అవుతుంది కదా, అంటే మునక్కాయ ఉడికినట్టు. ఇదిగోండి మెత్తగా ఉంది కదా, అంటే మునక్కాయ ఉడికినట్టు. ఇప్పుడు దీనిలో నేను ఎగ్స్ వేస్తున్నానండి. 2 ఎగ్స్ బాయిల్ చేసి ఇలా స్లిట్ చేశాను, అది వేస్తున్నా. ఇది ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకొని, లేకుంటే లేదు. కొత్తిమీర,
దీంట్లో పాలు వేసుకుందామండి. పాలు బాయిల్ చేసిన పాలు అండి, ప్యాకెట్ పాలు. మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ పాలన్నా యూజ్ చేసుకోవచ్చు, ఫుల్ క్రీమ్ మిల్క్ అని యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్యాకెట్ పాలు ఉంది, నార్మల్ మిల్క్, అవి వేస్తున్నానండి. పావు లీటర్ పాలు వేసానండి. పాలు వేసినాక గడ్డి పెట్టు కదపొద్దండి. లో ఫ్లేమ్లో పాలు థిక్గా అయ్యే వరకు ఉంచాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకుంటే విరిగిపోతాయి. కలిపేస్తే పాలు విరిగిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. పాలు వేసినాక పాలు థిక్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ చేసిన పాలే వేసానండి నేను. బాయిల్ చేసి చల్లార్చుకున్న పాలు వేసాను. ఎందుకంటే అయిపోయిందండి కర్రీ, దగ్గరికి వచ్చిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. చాలా మైల్డ్ టేస్ట్ అండి, మైల్డ్ టేస్ట్. అసలు ఎంత బాగుంటుందంటే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు పన్నీర్ లాగా టేస్ట్ వస్తుందండి, లైట్గా పన్నీర్ టేస్ట్. ఒకవేళ పాలు ఇరిగిపోయినా కూడా, మీరు వండేటప్పుడు పాలు ఇరిగిపోయినా కూడా ఏం భయపడద్దు. అది దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేయండి. కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి. పాలు విరిగిపోయినా కూడా పన్నీర్ లాగా టేస్ట్ వస్తుంది, ఏం భయపడద్దు. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ, మునక్కాయ కర్రీ. పాలు వేసి మీరు ఎంతమంది మునక్కాయ కూరలో పాలు వేసి ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏ కర్రీస్లో పాలు వేసి ఉంటారో అది కూడా కామెంట్ చేయండి. మునక్కాయలో పాలు వేసి ఉంటారు, సొరకాయలో పాలు వేసి ఉంటారు, బీరకాయలో పాలు వేసి ఉంటారు. ఇట్లా ఏ కర్రీస్లో పాలు వేసి వండుకుంటారో మీరు అని కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. మూత పెట్టి 5 minutes తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి మన ఎగ్ మునక్కాయ కర్రీ రెడీ అండి. ఎగ్ మునక్కాయ మిల్క్ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.